రేవంత్ రెండేళ్ల పాలన హిట్టా పట్టా? 6 గ్యారెంటీలు అమలు చేశారా? వందల హామీల సంగతేంటి? సీఎం పదవిని కాపాడుకోవటానికి రెండేళ్లు సరిపోయిందా? ప్రజలకు రేవంత్ రెడ్డి చేసిందేమిటి? మాటలకే పరిమితమయ్యారా? కాంగ్రెస్ లో రేవంత్ పట్టు ఎంత? సీఎంను సీనియర్లు లెక్క చేస్తున్నారా? పార్టీపై రేవంత్ కు పట్టు లేదా? రేవంత్ వైఖరిపై కాంగ్రెస్ శ్రేణులు ఏమనుకుంటున్నారు? హైకమాండ్ సేవలోనే రెండేళ్లు గడిపారా? హైడ్రాతో సాధించిందేమిటి? హైదరాబాద్ అభివృద్ధి కోసం రేవంత్ ప్రభుత్వం ఏం చేసింది? రాష్ట్ర ఆవిర్భావం తరువాత తెలంగాణ కాంగ్రెస్ కు కలగా మిగిలిపోయిన అధికారాన్ని నిజం చేసి చూపించిన యంగ్టర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులు ప్రయాణాలు చేశారు. ఎండకు తలదాచుకున్నాడు అంటే పందిరికి పుణ్యం అన్నట్టుగా 6 గ్యారెంటీలు ఆయన్ని సీఎం పీఠంపై కూర్చోబెట్టాయి. తొలి అడుగులోని మహిళా శక్తి, గృహజ్యోతి పథకాలను అమలు చేసి సంక్షేమ పథకాల అమలుపై తమ క్రెడిబిలిటీని చాటుకునే ప్రయత్నం చేసిన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,000 రూపాయల ఆర్థిక సాయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయటం లేదు. ఇక హైకమాండ్ ఆశీస్సులతో పార్టీ పగ్గాలు నిలుపుకున్నా కూడా మిగిలిన 3 ఏళ్లు ఆయన సీఎం పదవిని ఎలా కాపాడుకుంటారు అనే చర్చ కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తున్నారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే జర మామూలుగానే ఉన్నది. ఏదైనా రేట్లు పెరిగినాయి, ప్లస్ ఒకటి రేవంత్ రెడ్డి పాలన కొంచెం మంచిగా లేదు. ఆయన కూడా ఏదో ఒకటి మార్పు కొత్తగా చేయాలని ట్రై చేస్తున్నాడు. మార్పు చేయాలంటే లోపల బడ్జెట్ లేదు కదా, బడ్జెట్ లేదు కాబట్టి రైతులకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కరెంటు పోవడం, నీళ్లు సరిగా రాకపోవడం, మాకు వ్యాపారస్తులకు కూడా కొంచెం తక్లీఫ్ ఉన్నది. రైతులకు సరైన నీళ్ళు అంతలేవు. ఏదైనా బరాబరి పాలన అయితే ఇప్పుడైతే మంచిగా లేదు. పాలన నాకు ఏం నచ్చలేదు, ఏం మంచిగా లేదు. ఇప్పుడు మిర్చి ధర మొత్తం తగ్గి మార్కెట్లో ధరలు లేవు. బతకటోళ్ళు మాకు కూడా పనులు ఉంటలేవు, ఏముంటలేవు. ఈసారి మాత్రం రేవంత్ రెడ్డి రాడు. అన్ని సున్నాయి, ఏం లేదు. ఓటు హామీలు ఇచ్చిండు, ఆ గెలిచిండు. ఆ కేసీఆర్ ఇచ్చిన పథకాలు సుతా ఆయన అమలు చేస్తలేడు. ఏం లేదు, దండగా ఊత శుద్ధ వేస్తుంది. ఇచ్చిన 6 గ్యారెంటీలో 4 అమలు చేస్తామంటే ఏం లేదు, అది ఏమున్నది అన్న, ఏం లేదు. ఒక ఫ్రీ బస్సు తప్ప ఆయన చేసింది ఏం లేదు. ఫ్రీ బస్ సన్న బియ్యం ఇచ్చాడు. ఏమి సన్న బియ్యమా ఎప్పుడే ఇచ్చేది? సన్న బియ్యం ఇచ్చాడు, ఒకటి పెడితే అయిపోద్ది అన్న. ఫ్రీ కరెంట్ కానీ ఫ్రీ గ్యాస్ ఏం లేదు. ఫ్రీ కరెంట్, ఫ్రీ గ్యాస్ ఎవరికి వచ్చానికి ఒక్కరికి 100 వస్తుంది. సెట్ కాయలు అమ్ముకొని బతుకుడే వీళ్ళు తప్ప ఏం లేదు వీళ్ళు చేసిన పరిపాలన. కాంగ్రెస్ పార్టీ అనేది దొంగ పార్టీ, దొంగ పార్టీ, లంగల పార్టీ. అది వాళ్ళు సంపాదించుకుంటారు తప్ప వీళ్ళు ప్రజలు పెట్టేది ఏం లేదు. రేవంత్ 2 ఏళ్ల పాలనను చూస్తుంటే చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడం అన్నట్టుగా సామెత గుర్తొస్తోంది. మహిళలకు ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు వంటి తక్షణ హామీలను అమలు చేసి శబాష్ అనిపించుకున్నారు. ఇది పేద మధ్యతరగతి ప్రజలకు అమ్మ పెట్టిన అన్నం లాంటిది. కానీ అత్యంత కీలకమైన మరో పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయలేదు. మహిళలకు 2,000 రూపాయల ఆర్థిక సాయం, రైతు భరోసా, వృద్ధాప్య పింఛన్లు 4,000కు పెంపు వంటి హామీలను అమలు చేయలేకపోయింది. హామీల అమలుకు ఆర్థిక మూలధనం దొరకడం గగనమైపోయింది. మిగిలిన పథకాలన్నీ అమలు చేయకుండా కేవలం మాటలకే రేవంత్ సర్కార్ పరిమితమైంది అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలను మభపెట్టి, ప్రజలను మోసం చేసి ఓట్లాడుకొని సీటెక్కి ఇవాళ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తూ మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాను అనేది ప్రజల్లో కూడా వినికిడి ఉన్నది. ప్రజలు కూడా అదే ఆలోచన ప్రకారంగా నడుచుకున్నాం. పాత పరిపాలనే బాగున్నది అన్నట్టుగా ఇవాళ సార్ నమ్మరా? ఎవరికి నమ్మను. ఎందుకండి? అందరికి అసలుగా నమ్మను, అసలు నమ్మను సార్. ఎవరికి ఇప్పుడు ఎల్ఈడి ఇస్తున్నాడు కదా పథకాలు, సీఎంని ఎవరిని నమ్మను. అసలు ప్రభుత్వం బేబకారు వాళ్ళు. ఎందుకని? వాళ్ళ అవసరం తీరే వరకే మాట్లాడుతుంటారు, అంత తర్వాత గుర్తుపట్టారు. అట్లా ఇప్పుడు ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంట్ ఇచ్చాడు కదా, అంతా బేకారు. అది మొత్తం దొబ్బేదానికి. ఎట్లా ఉంది సార్ ఈ రేవంత్ రెడ్డి గారి పాలన, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? దరిద్రం వాడెంత దరిద్ర పాల ఇవ్వలేదు. ఎందుకు సార్? ఏమి ఇచ్చాడు హామీలు, ఏమి అమలు ఇచ్చాడు? నాకు మాటలు తప్ప, వాడు సీఎం వాడిని గుంజాల వీడెక్కాలని తప్ప దరిద్రం పాలన. జనాలు మోసపోయి వేసారు తప్ప ఏమో చేస్తారు అనుకుని
వాడు ఒక ఆశ ఉండే సెంట్రల్లో వస్తే మనకు ఏమన్నా వస్తుంది అనుకున్నా కానీ నిరాశ పడ్డాడు వాడు. వాడిని దింపడానికి 4 కుక్కలు వెనుక పడతాయి. వాడికన్నా పెద్ద కుక్క వీడు. కొట్టి అరవడానికి తిట్టడానికి తప్ప దేనికి పనిరాడు వాడు. అర్థమైందా? నీళ్ళు సరిగా అందటం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా నీళ్లు నిప్పులు మొత్తం మంచిగా స్టాక్ అయినాయి. చెర్లు గిర్లు మంచి స్టాక్ అయినాయి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రాళ్ళే కనపడుతున్నాయి తప్ప రెండోది ఏ లేదు. నీళ్ళు కనపడటం లేదు. ఏ చెరువు అయినా ఏ ఏరైనా మొత్తం ఎండిపోయినాయి. అసలు కరెంటు ఉంటే ఒక అర్ధ గంట ఉంటుంది, కరెంటు ఉంటుంది. 24 గంటల కరెంట్ అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. లేదు, 24 గంటలు లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు కరెక్ట్గా వచ్చింది, బాగుంది. రోడ్లు బాగా వాళ్ళు పోసిన రోడ్లే, ఇంతవరకు రోడ్లు పోయలేదు, ఏం చేయలేదు. ఎక్కడికక్కడ పగలగొట్టి ఆఫ్ చేసి అద్దే ఉన్నది. అంత బాగేం లేదండి. ఏదో ఉన్నాడా అంటే ఉన్నాడు అంతే. ఇప్పుడు ప్రత్యేకంగా మన తెలంగాణ గురించి ఆయన మాట్లాడాలి. భారతదేశం గురించి ఆయనకి ఎందుకండి? భారతదేశానికి ప్రధానమంత్రి ఉన్నాడు కదా, ఈయన భారతదేశాన్ని గురించి మాట్లాడతాడు. మన తెలంగాణ గురించి పట్టించుకోయా దేవుడా అని మేము ఓట్లెత్తే ఈయన భారతదేశం గురించి మాట్లాడతాడు. మన తెలంగాణకి ఏం కావాలి, మన తెలంగాణకు ఏం చేయాలి, అది కావాలి. అంతేనా కదా? అలా ఉండాలి. కానీ ఎక్కడికో పోయి ఏదో మాట్లాడితే మనకెందుకండి? మన తెలంగాణకు నీళ్లు కావాలి, కరెంటు కావాలి, ఇవన్నీ ఇదివరకే వచ్చినాయి. మరి ఈయనేం చేస్తున్నాడు? మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఆయన పోయినాక ఈయన వచ్చాడు. ఈయన వచ్చి ఏం చేశాడు అంటే ఈయన కూడా కొత్తగా చేయాలనేది ట్రై చేస్తున్నాడు అంటున్నాడు. ఏది తెలంగాణ కొత్తగా చేసింది ఏది? ఏం ప్రాజెక్టులు కట్టిండా, కరెంట్ ఉత్పత్తి చేసిండా కొత్తగా, లేకపోతే యూనివర్సిటీ కాలేజీలు కట్టిండా? మన తెలంగాణకు ఏది కొత్తగా చేసిండు? ఆయనే చేసిండు కొన్ని. ఆయన చేసిన వాటికి ఈయన వంకలు పెడతాడమే ఈయన పని. ఈయన ఎక్కడ సభ పెట్టినా కూడా మన రేవంత్ రెడ్డి గారు ఎక్కడ సభ పెట్టినా కూడా ఈ కేసీఆర్ వాళ్ళను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు తప్ప మన తెలంగాణకు ఏమి పని చేయాలి అనే ఆలోచన పెట్టుకోవాలి. సీఎం పీఠాన్ని కాపాడుకోవటంలో ఈ 2 ఏళ్ల కాలంలో రేవంత్ రెడ్డి చూపిన రాజకీయ చతురత అద్భుతం. పాలల్లో నీళ్లు కలిపినట్టు అంతర్గత కుట్రలు ఉన్నా సీనియర్లను బుజ్జగించడం ద్వారా హైకమాండ్ ఆశీస్సులతో ఆయన తన సీఎం పీఠాన్ని నిలబెట్టుకున్నారు. సీఎం పీఠం కోసం ఎంతో మంది ఆశావాహులున్నా అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. కానీ 2 ఏళ్లు గడిచినా పరిపాలన చక్రాన్ని పూర్తి వేగంతో తిప్పలేదన్న విమర్శ ఉంది. పాలన కంటే రాజకీయానికే ఎక్కువ సమయం వెచ్చించారన్న విమర్శ బలపడుతోంది. రేవంత్ రెడ్డి ఉపన్యాసాలు ఉద్వేగభరితంగా ఉన్నా ఆయనపై మాటల మనిషి అనే ముద్ర బలంగా పడింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రజలను ఆకట్టుకోవడానికి 1-2 పథకాలను హడావిడిగా అమలు చేసిన ఆ తరువాత మహిళలు, వృద్ధులు, యువత, రైతులను రేవంత్ రెడ్డి నిరాశపరిచారు. ఏ వర్గం ఆయన పాలనపై అత్యంత సంతృప్తి వ్యక్తం చేయడం లేదు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గత బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందంటూ నెపాన్ని బీఆర్ఎస్ పై నెట్టేస్తున్నారు. ఉద్యోగులకు కనీసం డిఏ పెంచలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఉద్యోగులు తమ డిమాండ్ల కోసం సమ్మెబాట పడితే తనను కోసుకు తిన్న ₹1 లేదని, ప్రస్తుతం ఎలాంటి కోరికలు తీర్చలేనని ఉద్యోగులకు సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. ఇలా అనేక వర్గాలను రేవంత్ రెడ్డి నిరాశపరిచారనే భావన ప్రజల్లో ఉంది. హైదరాబాద్ నగర అభివృద్ధిపై రేవంత్ ప్రభుత్వం చేసిన ప్రకటనలు పాత బియ్యం తింటూ కొత్త రుచి అడగటం లాంటివనే అభిప్రాయం నగరవాసుల నుంచి వ్యక్తమవుతోంది. ఆటోలకు ఫ్రీ పెట్టి మాకు మోటార్ కలిపేసింది. స్కీమ్ ఇస్తా అంటున్నారు కదా ఆటో వాళ్ళకి. స్కీమ్ లేదు, పాడలేదు, అన్ని చెప్పుడే చేసిన మాత్రం ఏం లేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చి నాకు దిమాగ్ ఖరాబ్ చేశాడు. అప్పుడు నేను 3,000 సంపాదిస్తున్నా. ఇప్పుడు 10,000 సంపాదించడానికి ₹1,000 సంపాదించడానికి దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఇక బస్సులు ఫ్రీ చేసిండు. మొత్తం వేస్ట్ పని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడు మన స్టేట్ ర్యాంకర్లో ఉన్నది, ఇప్పుడు 0 ఉన్నది. స్టేట్ ర్యాంక్ వచ్చింది తెలుసు కదా మీకు, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ తెలంగాణ అని. ఇండియాలో ఏది రాలేదు. ఈయన వచ్చిన నుంచి 0 వచ్చింది. క్వాలిఫికేషన్ లేదు, పిల్లల స్కాలర్షిప్ లేదు. ఆయన 1,000-2,000 స్కాలర్షిప్ ఇచ్చేవాడు, ఈయన ఏమి ఇచ్చేది లేదు. ఎవరు ఇంటి నుంచి తీసుకురారు కదా. స్టేట్ డెవలప్మెంట్ చేయాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి, బిజినెస్ ఉండాలి, అన్నీ ఉండాలి. గరీబ్ వాళ్ళతోనే వస్తారు, వాళ్ళు లేనిది వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఓటేసేటప్పుడు ఒక మాట అంటారు, ఓటేసిన తర్వాత ఎవరు కలవరు. దాని గురించి అంటున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ అంటే అంత నమ్మకం కూడా పోయింది అన్న కాంగ్రెస్ పార్టీ మీద. అది ఇక రాదనుకుంటున్నాను నేనైతే. నాకు తెలిసి అది రాదు.
ఇప్పుడు ఏముందన్న డెవలప్మెంట్ ఏముంది, ఏం లేదు. ఆటోలకు ఆటో కిరాయిలు వస్తలేవు, మొత్తం ఫ్రీ బస్సు పెట్టేసిండు. ఇక ఉన్న డెవలప్మెంట్ మొత్తం ఒకటి రద్దు చేస్తుండు. తులం బంగారం ఇస్తున్నాడు, బంగారం లేదు. అదేదో ఆడవాళ్లకు 2500 ఇస్తున్నాడు, అది కూడా లేదు. ఏం ఇస్తలేడు ఆయన. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని విమర్శించడం తప్ప ఈ 2 ఏళ్లలో నగరానికి కొత్తగా చేసిందేమీ లేదనేది బీఆర్ఎస్ ప్రధాన విమర్శ. మూసీ నది ప్రక్షాళన చేస్తామని హడావిడి చేసిన ఆ ఊసు ఇప్పుడు లేదని, మెట్రో విస్తరణ, ఫ్లైఓవర్ల వంటి కీలక అంశాలపై నిర్లక్ష్యం వహించారనే విమర్శలు రేవంత్ ప్రభుత్వంపై ఉన్నాయి. మెట్రో విస్తరణ అంశంలో కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం తప్పించుకుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు భారీ ప్రణాళికను ప్రకటించినా అది చేతల్లో మాత్రం ఇంకా కనిపించలేదు. హైదరాబాద్ నగరంతో పాటు పరిసరాల్లో ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలకు కబ్జాదారుల నుంచి విముక్తి కలిగిస్తామని హైడ్రాను తీసుకొచ్చినప్పటికీ దీనిపై ప్రశంసలతో పాటు విమర్శలు వెల్లువెత్తాయి. హైడ్రా ఏర్పాటుతో వచ్చిన అనిశ్చిత కారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్లో స్తబ్దత ఏర్పడింది. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా అస్సలు సమస్యను పక్కన పెట్టి హైడ్రా హడావిడితో సామాన్య పెట్టుబడిదారులు భయభ్రాంతులకు గురయ్యారు. కబ్జాదారులకు గుణపాఠం చెప్పడం కంటే సామాన్య పెట్టుబడిదారులు, సామాన్య మధ్య తరగతి జనం నష్టపోయారనే చర్చ ఉంది. హైడ్రాతో కబ్జా చెరల్లో భూమిని కొంతవరకు విడిపించినప్పటికీ రియల్ ఎస్టేట్ రంగానికి ఆర్థికంగా దెబ్బ తగిలించిందనే విమర్శ బలంగా ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు కల్పించిన భరోసా ఉచిత పథకాలకే పరిమితమైంది. మహిళా శక్తి మహిళలకు తక్షణ ఉపశమనం కల్పించి పెద్ద భరోసా ఇచ్చింది. గృహజ్యోతి మధ్య తరగతికి విశ్వాసం ఇచ్చింది. అయితే రుణమాఫీ, పింఛన్ల పెంపు వంటి అంశాలపై స్పష్టత లేకపోవటం రేవంత్ ప్రభుత్వంపై భరోసాను సన్నగిల్లేలా చేసింది. మాటల్లో ఆయన నేను ఉన్నాను అని చెప్పినా చేతల్లో ఆర్థిక సాయం అందకపోవటం వల్ల భరోసా కేవలం నోటి మాటగా మిగిలిపోయింది. సాధారణ ప్రజల ఆకాంక్షలను రేవంత్ రెడ్డి పూర్తిగా అందుకోగలిగారా అంటే పాక్షికంగానే అని చెప్పాలి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు సంక్షేమంపై దృష్టి పెట్టడం వల్ల అభివృద్ధి, ఉద్యోగ కల్పన వంటి యువత ఆకాంక్షలకు దెబ్బ తగిలింది. యువతకు సంబంధించిన విద్యా భరోసా కార్డు లాంటి హామీలు కంటి తుడుపు చర్యలుగా మిగిలిపోయాయి. ధరల పెరుగుదల, నిత్యావసరాల కష్టాలు వంటి అంశాలపై దృష్టి సారించకపోవటం వల్ల దైనందిన జీవితంలో సాధారణ ప్రజల కష్టాలు తీరలేదు. బీఆర్ఎస్ వంటి ప్రతిపక్షాల విమర్శలకు రేవంత్ రెడ్డి మాటలతో సమాధానం చెప్పగలిగినా చేతలతో చెప్పలేకపోయారు. ప్రతిపక్షం లేవనెత్తిన ఆర్థిక ఇబ్బందులు, రుణమాఫీ ఆలస్యం వంటి అంశాలపై ఆయన వద్ద స్పష్టమైన సమాధానం లేకుండా పోయింది. ఊదరగొట్టే ఉపన్యాసాలు, ప్రతి విమర్శలు రాజకీయంగా ఆయనకు బలమిచ్చిన పాలనాపరమైన లోపాలపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పలేకపోయారు. ఆయన 2 ఏళ్ల పాలనలో తెలంగాణలో కొత్త అభివృద్ధిని చూపించటంలో విఫలమయ్యారు. మాటల మనిషి అన్న ముద్రను రేవంత్ రెడ్డి చెరిపేసుకోలేకపోయారు. బస్సులు, ఉచిత విద్యుత్తు వంటి క్విక్ విన్స్ మినహా మిగతా హామీలు అమలుకు నోచుకోలేదు. మాటలు చెప్పడంలో కోటలు కట్టినా ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, యువతకు సంబంధించిన ఆర్థిక సహాయం విషయంలో అడుగు ముందుకు పడలేదు. మాటలకు చేతలకు మధ్య ఉన్న పెద్ద అంతర్గతం ఆయన పాలనకు పెద్ద లోపంగా కనిపిస్తోంది. పెట్టుబడులు, పారిశ్రామిక సంస్కరణలు వంటి అభివృద్ధి అంశాలపై కూడా దృష్టి పెట్టలేకపోయారనే విమర్శ బలంగా ఉంది. ఓవరాల్ గా రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన డ్రామా, ధైర్యం, ఆర్థిక సమస్యల కలయికగా ఉంది. రాజకీయంగా సీఎం పీఠాన్ని నిలబెట్టుకోవడంలో ఆయన విజయవంతమయ్యారు. సంక్షేమంలో తక్షణ ఉపశమనం ఇచ్చారు. అయితే ఆర్థిక ఒడిదుడుకులు, పెండింగ్ హామీలు ఆయన పాలనకు పెను సవాళ్లుగా మిగిలిపోయాయి. మిగిలిన 3 ఏళ్లు ఆయన కొనసాగుతారా, మధ్యలోనే అధిష్టానం సీఎం పీఠం నుంచి దింపేస్తుందా అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కర్ణాటకలో సీఎం పీఠం కోసం సాగుతున్న పోరు మాదిరి తెలంగాణలోనూ మరో 6-7 నెలల్లో సీఎం పీఠంపై వివాదం ఏర్పడుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. త్వరలో మున్సిపల్ తో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందనే దానిపై కూడా రేవంత్ రెడ్డి సీఎం పీఠం ఆధారపడనుంది. ఏదేమైనా 2 ఏళ్ల పదవి కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి
రానున్న 3 ఏళ్ల పాలన ఎలా కొనసాగుతుందనే ఆసక్తి రేకెత్తుతోంది. లేని వాళ్ళకైతే ఇచ్చేది ఏం లేదు. బీదలు ముసలోళ్ళకు గుడ్డోళ్ళకు కుంటోళ్ళకి ఇచ్చేది ఏం లేదు. అలా తోటి ఏముంది ఏం లేదని చూసేటట్టు లేరు. ఉన్నోళ్ళకే పెడతారు. ఏది వచ్చినా ఉన్నోళ్ళకే పెడతారు. లేని వాళ్ళకి ఎవరు పెడతారు? ముసలోళ్ళు ఎక్కడ పోవాలి, గుడ్డోళ్ళు ఎక్కడ పోవాలి, కుంటోళ్ళు ఎక్కడ పోవాలి? మీకు ఎందుకు వేయాలి ఓటు? మిమ్మల్ని ఎందుకు గెలిపియాలి? పింఛన్ లేకనే 12 ఏళ్ళు అవుతున్నాం. మోడీ వచ్చి ముసలోడు ఓట్ల ముందర వచ్చి మేము గెలిపిస్తాం, మేము ఇప్పిస్తాం అంటున్నారు అందరూ. ఏం చెప్తాం? ఎవడేం పని చేయడు, పావుల పని ఎవడు చేయడు. ఎవడి జేబులు నింపుకొని వాటి డబ్బులు సంపాదించుకోనికి వస్తాడు, కానీ ఎవడు కూడా ప్రజలకు సేవ చేద్దామని లేదు. ఏం డెవలప్మెంట్ లేదు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై అంటే ఆయన ఏం చేస్తుండో ఎందుకు చేస్తుండో అర్థం కావట్లేదు. అది పరిపాలన అంత బాగాలేదండి. మన ఎవరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండేది ప్రభుత్వం. మనం వచ్చినప్పటి నుంచి కొంచెం ఫ్రీ బస్సులు పెట్టాడు, అవి పెట్టాడు, ఇవి పెట్టాడు స్కీమ్లు. 2500 రూపాయలు చెప్పారు. లేడీస్కి ఇస్తా ఇంకా రాలేదు. గ్యాస్ 500కి ఇస్తా చెప్పి అది రాలేదు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే చేస్తుర్రు, కానీ ఎంత చెప్పారు అంత చేస్తలేరు. ఎన్నో గ్యారెంటీలు ఇచ్చిండ్రు, అందులో ఆయన చెప్పకుండానే చేసిండు కేసీఆర్ గారు. ఈయన చెప్పిన తర్వాత కూడా సగం కూడా చేయలేదు. 1, 2 చేసిండు కానీ ఇంకా ఏం చేయలేదు. దాని గురించి మాట్లాడతలేరు.